రేపు మనకు పౌర్ణమి అలానే కాకుండా ఆదివారం కూడా కలిసొచ్చింది. కాబట్టి ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. కావున ఈ రోజున మర్చిపోకుండా ఉప్పు, కుంకుమతో ఇలా చేయండి. రాత్రికి రాత్రి మీ సమస్యలన్నీ కూడా పోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలానే కాకుండా కొన్ని దోషాల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. దిష్టి అనేది పూర్తిగా పోవటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. అందుకే ఈ పరిహారాన్ని ఈ విధంగా చేయటం వల్ల 100% ఫలితం ఉంటుందన్నమాట. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఆదివారం పౌర్ణమి వచ్చింది కాబట్టి దీనికి అతీత శక్తి ఉంటుందని మనకు పురాణాలే చెబుతున్నాయన్నమాట. పురాణాల ప్రకారం ఏంటంటే గనక ఈ పౌర్ణమి అత్యంత పవిత్రమైనది అని భావించబడుతుంది. ఆదివారం పౌర్ణమి వస్తే ఇలా దానికి అతీత శక్తులు ఉంటాయని నమ్ముతూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే గనకనండి చాలా పవర్ఫుల్గా కూడా పరిగణించబడుతూ ఉంటారు. కాబట్టి ఈ రోజు చేసే పరిహారానికి అత్యంత శక్తి ఉంటుందని కూడా ఒక భావన. అందుకే ఈ రోజు మీరు మర్చిపోకుండా ఉప్పు, కుంకుమతో ఈ పరిహారం చేస్తే మీ సుడి తిరిగిపోతుంది. నిమిషాల్లోనే మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, మీ జీవితం మారిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పొచ్చు. ఇలా ఆదివారం అంటేనే మనకు అద్భుతమైన తిథిగా మనం పరిగణిస్తాము, అద్భుతమైన రోజుగా మనం భావిస్తూ ఉంటాము. అందులో ఇలాంటి మంచి తిథివార నక్షత్రాలతో పాటు మంచి ఘడియలు ఏర్పడుతున్నాయి. కావున ఈ రోజున మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. పౌర్ణమి అంటే నార్మల్గా లక్ష్మీదేవి ఎంతో ఇష్టపడుతూ ఉంటుంది. పౌర్ణమి రోజు చేసే కొన్ని నియమాలు కానీ కొన్ని పరిహారాలు కానీ తప్పకుండా ఫలితాలను ఇస్తూ ఉంటాయన్నమాట. అందుకే ఈరోజు ఈ చిన్న పరిహారం చేసేసుకోండి. మనకు ముఖ్యంగా చెప్పాలంటే ఆదివారమే చాలా ప్రత్యేకమండి. అందులో ఈ పౌర్ణమి ఇంకా చాలా పవర్ఫుల్ కదా. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించేసుకోండి. చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి, ఎలాంటి విధి విధానాలను ఆచరించాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా పౌర్ణమి కాబట్టి మనం ఏంటంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. అలా లేచిన తర్వాత ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి. అనంతరం వచ్చేసి స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఎవరైతే స్నానాన్ని ఈ విధంగా ఆచరిస్తారో వారి జీవితం మారిపోతుంది. అలానే కాకుండా వారి సుడి తిరిగిపోతుంది అని ఒక రకంగా చెప్పొచ్చు. స్నానం చేయటం వల్ల మానవుడి యొక్క శరీరం శుద్ధి అయిపోతుంది. అలానే మనం చేసిన కొన్ని పాపాలు, శాపాలు, మనకు ఉండే కొన్ని ఇబ్బందులు ఆ నీటి ద్వారా కొట్టుకొని పోతాయి. అందుకే స్నానం చేసే నీటిలో ఉప్పు, పసుపుని వేసుకొని చేయండి. ఇవి నీటిలో వేసుకొని చేయటం వల్ల ఆ నీళ్లు ఇంకా శక్తివంతంగా మారి మనకు ఉండే కొన్ని ఇబ్బందులను తీసేస్తాయన్నమాట. అందుకే ఈ విధంగా స్నాన కార్యక్రమాలు చేసేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత ఉతికిన బట్టల్ని ధరించుకోండి. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు బట్టలు, అలానే కాకుండా పసుపు రంగులో ఉండే బట్టల్ని మాత్రం ధరించకండి. అవేంటంటే గనక కోరి మనమే కష్టాలను తెచ్చుకున్న వారం అవుతాము. ఈ రంగులో బట్టలు అంటే మనం వేసుకుంటే అండి, ఎవరైనా ఏదైనా సరే మనం అంటే గిట్టని వారు మనపై ఏదైనా చెడు ప్రయోగం చేస్తే తొందరగా మనకి ఏంటంటే ఎఫెక్ట్ అవుతుందన్నమాట. అందుకే ఇలాంటి బట్టల్ని అస్సలు కూడా ఈ రోజు ధరించకండి. ధరిస్తే మాత్రం చాలా ఇబ్బందులు అంటే మీరే కొని తెచ్చుకున్న వారు అవుతారనమాట. అందుకే ఈ బట్టలు వేసుకోకపోవటమే మంచిది. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు అంటే ఒక దీపాన్ని పెట్టుకోండి. ఇలా పెడితే చాలా మంచిది. పౌర్ణమి అమ్మవారికి అంకితం చేయబడుతుంది కాబట్టి ఈ రోజు పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందన్నమాట. ఒక చిన్న దీపం పెడితే చాలు, ఆ లక్ష్మీదేవి అనుగ్రహించి సంపాదనను పెంచుతుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, చక్కటి అభివృద్ధిని మీకు సమకూరుస్తుందని చెప్పొచ్చు. అందుకే మీ స్తోమతకు తగ్గట్టు ఈరోజు నువ్వుల నూనెతో కానీ ఆవునేతితో కానీ దీపారాధన చెయ్యండి, మీ శక్తి కొలది. ఇక ఈ రోజు ఏంటంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, అంటే అమ్మవారిని ఈ విధంగా అంటే పుష్పాలు ఏ ఉంటే అవి మీరు ఆ లక్ష్మీదేవి పటాన్ని క్లీన్ చేసుకొని పుష్పాలను అలంకరించుకొని దీపారాధన చెయ్యండి. దీపం రావి ఆకు మీద పెడితే చాలా మంచిది. అలా మనకు శ్రీ మహావిష్ణు యొక్క అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందన్నమాట. ఇలా దీపారాధన చేసేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మన ఇంట్లో మనం ఈరోజు ముఖ్యంగా ఇంట్లో ఏంటంటే కనుకనండి చామగడ్డలు ఉంటాయి కదా, అంటే ముల్లంగి అండి, చామగడ్డలు, ఈ ముల్లంగి దుంపకూరలు ఉంటాయి కదా, అవి తినకూడదు, నాన్ వెజ్ని తినకూడదని మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి అస్సలు కూడా ఇవేంటంటే తినకండి. ఇవి తినడం వల్ల ఏంటంటే మనకు కొన్ని ఇబ్బందులు కలుగుతాయని కూడా చెప్పొచ్చు. ఈ రోజు పౌర్ణమి రోజు తినకూడదు. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మీరు ఈరోజు ఈ పరిహారం ఇప్పుడు చెప్పేది చేసేసుకోండి. పౌర్ణమి కాబట్టి మనం ఏంటంటేనండి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు ఖచ్చితంగా ఏంటంటే ఎక్కడైనా సరేనండి, మీకు మీ వీధిలో కానీ మీ ఇంట్లో కానీ కుక్కలు ఉంటే కుక్కలకు నువ్వులతో కూడిన ఆహారాన్ని పెట్టండి. అలా పెడితే చాలా మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. జీవితంలో ఎప్పుడు కూడా ఏడుపులే మిగిలాయని బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే కనుక ఈ రోజు ముఖ్యంగా కుక్కలకు ఆహారం నల్ల నువ్వులతో కూడిన ఆహారాన్ని పెడితే చాలా మంచిదని మనకు శాస్త్రాలే చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఒక్కసారి ప్రయత్నం చేసుకోండి, అలాంటి దుఃఖాల నుంచి మీరు బయటపడగలుగుతారు. ఇక ఆ తర్వాత వచ్చేసి మీరు ఏంటంటే ఇప్పుడు చెప్పే పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. ఈ పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి. ఉప్పు కావాలి, అలానే కాకుండా ఏంటంటే కనుక కుంకుమ కావాలి, ఒక గ్లాసు నీళ్లు కావాలి. ఎందుకంటే ఈ పరిహారం దిష్టి
దిష్టిని తీసేయడానికి ఉపయోగపడే పరిహారం. ఎర్ర నీళ్ళ గురించి మనందరికీ తెలిసిందే. ఎర్ర నీళ్లు దిష్టిని తీసేస్తాయి, ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని తొలగిస్తాయి. ముందు మన పిల్లల పరంగా చెప్పుకుందామండి. ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలు ఉంటూ ఉంటారు కదా, అంటే మన పెద్ద పిల్లలు కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు, మనం కూడా కావచ్చు. కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో చాలా సఫర్ అవుతూ ఉంటాము. అంటే అది దిష్టి కొట్టిందని ఒక రకంగా చెప్పలేము, అలానే కాకుండా ఏదో గాలి సోకిందని కూడా ఒక రకంగా మనం చెప్పలేం కదా. అలా మనకు తెలియకుండా ఏంటంటే మనలోనే మనం సఫర్ అయిపోతూ ఉంటాం, చాలా బాధపడిపోతూ ఉంటాం. ఏం చేయాలో కూడా కొన్ని సిచ్యువేషన్స్లో కొన్నిసార్లు మనకు అర్థం కాదనమాట. అర్థం కాక అయోమయ పరిస్థితుల్లో పడిపోతూ ఉంటాము. ఏదైనా పరిహారం ఉంటే బాగుండు అని వెతుక్కుంటూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఉపయోగపడుతుంది. ఈ పరిహారం ద్వారా మంచి మేలు చేకూరుతుందని చెప్పొచ్చు. అందుకే ఈ పరిహారం ఈ విధంగా చేయండి. ఏం చేయండి అంటే కనుకనండి, గుర్తుపెట్టుకోండి. ఒక గాజు గ్లాసులో నీళ్ళని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పుని పోసేయండి. అందులోనే ఒక స్పూన్ అంతా కుంకుమని పోసేస్తే అవి ఎర్ర నీళ్ళలాగా మారిపోతాయి. ఈ నీళ్లకు అతీత శక్తి ఉంటుంది. ఈ నీళ్లు పరమ పవిత్రంగా మారుతాయి. ఆదివారానికి సరిసమానమైన పరిహారంగా పరిగణించబడుతుంది. ఉప్పు వేసాము, కుంకుమ వేసాము, నీళ్లను మనము అంటే ఆ రంగునే మార్చేసాము. నీళ్లు పంచభూతాల్లో ఒకటి, నీళ్లు నారాడిగా చెప్పబడతాయి. కుంకుమ అనేది లక్ష్మీదేవికి ఇష్టపడి చెబుతూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా మనము అంటే నీళ్ళల్లో వేసాం కదా, అలా వేసిన తర్వాత ఆ నీళ్లు కొంచెం పవిత్రంగా మారుతాయి, పవిత్రతను కలిగి ఉంటాయి. ఆ నీళ్లు దిష్టిగా కూడా మనకు పనిచేస్తాయి. ఏదైనా చెడు గాలి ఉంటే దాన్ని తీసేయడానికి కూడా ఈ నీళ్లు మనకు అంటే చక్కగా పనిచేయడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఇలా తీసిన తర్వాత మీ పిల్లలు ఎక్కువగా ఇబ్బంది పెట్టి అంటే చాలా బాధ కలిగిస్తున్నారు, పిల్లల వల్ల చాలా సఫర్ అయిపోతున్నాం అనుకునేవారు ఈరోజు సాయంత్రం 6:16 సమయంలో ఇలా కుంకుమ అలానే కాకుండా ఉప్పుతో ఈ పరిహారం చేయండి. గుర్తుపెట్టుకోండి, ఉప్పు ఆ నీళ్ళల్లో వేసి పిల్లలకు మనం దిష్టి తీసి లేదంటే తల చుట్టూదా 3 సార్లు లేదా 5 సార్లు లేదా 9 సార్లు తిప్పేసి మనం ఆ నీటిని పడబోయాలన్నమాట. అంటే మనము ఆ నీళ్ళల్లో ఉప్పు వేసి మనం దిష్టి తీసి ఆ నీటిని పడబోసే అంత లోపే ఆ పిల్లలపై ఉండే చెడంతా కూడా వెళ్ళిపోయి ఆ పిల్లలకు మంచి జరుగుతుంది. చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఆ పిల్లలపై ఉండే కొన్ని నెగిటివ్ థింగ్స్ కూడా వెళ్ళిపోతాయి. అంటే నెగిటివ్ మనకు తెలియకుండా ఉంటుంది కదా, దాని నుంచి కూడా బయటపడడానికి చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవ్వరు చేసుకున్నా కానీ మంచి ఫలితాలు ఉంటాయి. వారి జీవితాలు మారిపోతాయి, వారికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ఒక రకంగా చెప్పొచ్చు. అందుకే ఈ విధంగా మీరు ప్రయత్నించుకోండి. పౌర్ణమి ఆదివారం కాబట్టి సాయంత్రం సంధ్యా సమయం 6:15 సమయం, 6:45 సమయం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. పౌర్ణమికి ఆదివారానికి రేపు ముఖ్యంగా సరిసమానమైన సమయం అని చెప్పొచ్చు. ఈ సమయంలో చేసే ఈ పరిహారానికి మాత్రం ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. మనం రిజల్ట్ని చూస్తాం, ఆ రిజల్ట్ని మనం పొందుతామని ఒక రకంగా చెప్పొచ్చండి. ఇది పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరు చేసుకున్నా కానీ ఫలితం ఉంటుంది. కానీ ఈ నీళ్ళని మీరు ఏం చేయండి అంటే కనుక ఎక్కడ పడితే అక్కడ పోయకూడదు. ఈ నీళ్ళని మీరు ఏంటంటే ఒక ప్రదేశంలో పోయండి. అంటే జనావాస తక్కువగా తిరుగుతారు, అంటే మన వల్ల ఇతరులకు హాని కలగకూడదు కాబట్టి మనలో ఉండే చెడంతా కూడా మళ్ళీ వారికి అంటుకోకూడదు కదండి, వాళ్ళు తొక్కకూడదు కదా ఆ నీళ్లను. కాబట్టి మీకు కాలువలు ఉంటే అక్కడ పోసుకోండి. లేకపోతే ఏంటంటే కనుక మీ ఇంట్లో అంటే ఇంట్లో కాదు, ఇంటి బయట ఇలా గచ్చులు ఇలా ఉంటూ ఉంటాయి కదా వాష్ ఏరియాస్, అక్కడనైనా సరే పోయాలి. కానీ మనమే మళ్ళీ ఆ నీటిని తొక్కకూడదు, వెంటనే పడబోసుకోవాలి. ఆ ఉప్పు కరిగినా కరగకపోయినా కానీ పెద్దగా మనకు అంటే దాని నుంచి ఏం నష్టం అయితే ఉండదు, కానీ లాభమే ఉంటుంది. అలానే కాకుండా మంచి ఫలితాన్ని పొందే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించుకోండి, ప్రయత్నించేసి ఫలితం పొందండి. పిల్లలు పెద్దవారు ఎవరైనా చేయొచ్చు, ఎవరు చేసినా కానీ ఫలితం అయితే 100% చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది చాలా చాలా చిన్న పరిహారం. అలానే కాకుండా ఈ పరిహారం ద్వారా మనకు మంచి మేలు చేకూరుతుంది. చాలా మందికి ఇది తెలిసిండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. తెలిసిన వారు తెలియని వారు అందరూ కూడా ఈ పరిహారం చేసుకోండి. దిష్టి దోషాలతో పాటు కొన్ని రకాల చెడుగాలుల నుంచి కూడా బయటపడండి. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేసుకోండి. అలానే కాకుండా నెగిటివ్ని పోగొట్టుకోండి. అలాగే వచ్చేసి ఏంటంటే కనుక మంచి శుభ ఫలితాన్ని పొందండి. ఇలా చేసిన తర్వాత ఆ పిల్లలకు కావచ్చు, పెద్దవారికి కావచ్చు, అంటే పెద్దవారైతే కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి, పిల్లలకైతే కాళ్ళు చేతులు శుభ్రం చేసి దుస్తువులని మార్చండి. దానివల్ల ఇంకా మంచి ప్రయోజనం ఉంటుందన్నమాట. అంటే ఈ పరిహారం ఇలా చేస్తాం కదండి, నీళ్లు అంటే మనం తీసుకొని ఆ గ్లాస్లో మనం ఉప్పుని 1 స్పూన్ పోస్తాం, 1 స్పూన్ కుంకుమ పోసేసి తల చుట్టూదా 11 లేదా 3 లేదా 9 సార్లు తిప్పుతాం. నార్మల్గా ఇలా తిప్పేటప్పుడే ఏమవుతుందంటే కనుక ఆ పిల్లల్లో ఉండే చెడంతా కూడా అందులోకి వచ్చేస్తుంది. ఆ నీళ్లు అబ్జర్వ్ చేసుకుంటాయి. నీళ్లు అయస్కాంతం కంటే కూడా ఎక్కువ ఫాస్ట్గా తీసేసుకుంటాయి అనమాట. నీళ్ళల్లో వాటిని ఉండే చెడు శక్తులని ఇలా అంటే నీలం చేసుకుంటాయి అనమాట, అందులోకి అబ్జర్వ్ చేసుకుంటాయి. అలా చేసుకున్నప్పుడు ఆ పిల్లలపై ఉండే చెడు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఒక రోజులో మనకు రిజల్ట్ తెలిసిపోతుంది. ఒక రోజులోనే మనం అద్భుతం చూడగలుగుతాం. ఒక రాత్రి ఒక రోజు కూడా కాదు, అలా మనం అద్భుతాన్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇది మొదటి పరిహారం. ఈ పరిహారం ద్వారా అయితే మంచి మేలు చేకూరుతుంది. మీరే ఆశ్చర్యపోతారు, ఇంత బాగా పనిచేస్తుందో ఈ పరిహారం అనుకుంటారనమాట. పౌర్ణమి కాబట్టి ఇంకా మనకు
ఫాస్ట్గా రిజల్ట్ వస్తుందన్నమాట. ఇది మొదటి పరిహారం. రెండో పరిహారం విషయానికి వచ్చినట్టయితే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ముఖ్యంగా ఈరోజు పౌర్ణమి కాబట్టి ఎంత లేనివారైనా సరేనండి గుర్తుపెట్టుకోండి, 10 రూపాయలు పెట్టి మనం ఏంటంటేనండి ఉప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకోవాలి. ఈరోజు ఎవరైతే ఉప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకుంటారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి చేరుతుంది. అంటే లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. ఆ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. వారి సంపాదనను అమాంతం పెంచడానికి కూడా అవకాశం ఉంటుందని ఒక రకంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఉప్పు లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి లభిస్తుంది. రాక్ సాల్ట్, రాళ్ళ ఉప్పు అంటాం కదా, అదే పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది, చాలా శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి ఆ ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే మాత్రం మనకైతే మన సుడి తిరిగిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఉప్పు ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. ఉప్పుని ఇంటికి తెచ్చుకొని ఆ ఉప్పుతో దిష్టి తీసుకోవచ్చు, ఉప్పుని వంటల్లో వాడుకోవచ్చు, ఉప్పుతో కొన్ని రకాల విధి విధానాలను ఆచరించవచ్చు, కొన్ని రకాల పరిహారాలను చేసుకోవచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక అప్పుని తీర్చుకునే పరిహారం కూడా పాటించవచ్చు అనమాట. ఏది చేసుకున్నా కానీ ఫలితం ఉంటుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటేనండి ప్రయత్నించండి. 10 రూపాయలు పెట్టి రాళ్ళ ఉప్పు, కల్లుప్పు, రాక్ సాల్ట్, అలానే కాకుండా ఏంటంటే కనుక గల్లులు ఉప్పు, ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా మనకి ఏంటంటేనండి అంటే ఇబ్బంది పెట్టకుండా, పెద్దగా ధనాన్ని ఖర్చు పెట్టకుండా ఉపయోగపడే పరిహారం ఏదైనా ఉందా అంటే కనుక ఈ రాళ్ళ ఉప్పు పరిహారం అనేది మనం చెప్పొచ్చు. అందుకే రాళ్ళ ఉప్పుని ఈ రోజు ఇంటికి తెచ్చుకుంటే చాలా చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఆ తర్వాత ఈ ఉప్పుని తెచ్చుకున్న తర్వాత వంటగదిలో కాకుండా పూజ గదిలో పెట్టుకోవాలి. పూజ చేసిన తర్వాత పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిదనమాట. ఐశ్వర్యం అనమాట ఉప్పు. ఒక రకంగా చెప్పాలంటే అద్భుతాలను సృష్టిస్తుంది, జీవితాన్ని మారుస్తుంది, సంపాదనను పెంచుతుంది, ఎనలేని సంపాదనను సొంతం చేస్తుంది, దైవానుగ్రహాన్ని కలిగిస్తుంది, అన్ని విధాలుగా కూడా మనకు బాగుండేలాగా చేయటానికి ఉపయోగపడుతుంది ఉప్పు. అందుకే ఉప్పుని తెచ్చుకుంటే చాలా మంచిది. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటేనండి ఇక్కడ చెప్పే విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. రెండోది అంటే ఈ ఉప్పుని తెచ్చుకున్న తర్వాత అప్పులు అధికంగా ఉన్నాయని బాధపడిపోతూ ఉంటారు కదా, అప్పుల వల్ల చాలా సఫర్ అయిపోతూ ఉంటారు. అప్పు తీరటం లేదని ఎన్ని పరిహారాలు చేసినా కానీ కలిసి రావటం లేదనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక అప్పుకు సంబంధించిన పరిహారం ఇప్పుడు ఏంటంటే చెయ్యండి. అలా చేయటం వల్ల ఏంటంటే అప్పు తీరిపోతుందన్నమాట. ఒక గాజు బౌల్ కానీ లేదంటే ప్లాస్టిక్ది కానీ తీసుకోండి. తీసేసుకున్న తర్వాత అందులో మీ చేతితో ఒక గుప్పెడంత ఉప్పుని పోసేయండి. ఉప్పుని పోసేసిన తర్వాత అందులో చిటికెడంత కుంకుమ, పసుపు, అలానే కాకుండా ఏంటంటే 7 మిరియాలను పెట్టండి. ఆ తర్వాత అప్పు కోసం చేస్తున్నాం కాబట్టి 5 రూపాయల బిల్లని పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి. ఇలా చెప్పేసుకున్న తర్వాత మీ పూజ గదిలో అంటే మీ పూజ మీరు చేసుకుంటారు కదండి, అంటే పూజ చేసిన చేయకపోయినా ఇది పూజ గదిలోనే పెట్టుకోవాలి. ఒకవేళ మీకు చిన్న పూజ గది ఉందంటే అక్కడ కూడా పెట్టుకోవచ్చు. కానీ లక్ష్మీదేవి పటం ముందు మాత్రమే పెట్టాలి. అలా పెడితే ఏమవుతుందంటే కనుక మీ అప్పు తీరిపోతుంది. అప్పు తీర్చే మార్గాలు మీకు తెలుస్తాయి. ఆ దైవమే ఏంటంటే కనుక ఏదో ఒక రూపంలో డబ్బుని మీకు అంటే ప్రసాదించి అప్పుని తీర్చే యొక్క అంటే పరిహారం అని చెప్పొచ్చు. అంటే మన చేతికి డబ్బు అందుతుందండి, ఏదో ఒక రూపంలో మన దగ్గరికి డబ్బు వస్తుందన్నమాట. ఆ డబ్బుతో మనం అప్పుని తీర్చుకోగలుగుతాము. అప్పుని తీర్చుకోవడానికి ఈ పౌర్ణమి రోజున చాలామంది కూడా ఈ పరిహారం చేస్తారని మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి మీకు ఒకవేళ అప్పు ఉంది, అప్పుతో ఇబ్బంది పడిపోతున్నాం అనుకునే వారు ఉప్పుని తెచ్చుకున్న తర్వాత ఇంట్లో ఉప్పుని అంటే పూజ గదిలో పెట్టి ఆ తర్వాత ఈ పరిహారం చేయండి. ఖచ్చితంగా ఫలితం ఉంటుందన్నమాట. మీరు ఇది సాయంత్రం చేసినా ఉదయం చేసినా రాత్రంతా కూడా మనం పూజ గదిలోనే పెట్టుకోవాలి. 5 రూపాయల బిల్ల పెట్టాం కాబట్టి 5 రూపాయల బిల్ల లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి. అమ్మవారికి ఇష్టంగా చెబుతూ ఉంటారు. ఈ 5 రూపాయలతోనే మన అప్పు తీరిపోతుంది. ఈ 5 రూపాయలు ఏంటంటే కనుక 5 కోట్లలాగా మనం భావించుకోవాలి. అలా డబ్బుని మన దగ్గరికి చేర్చేలాగా ఈ యొక్క పరిహారం అనేది ఉపయోగపడుతుందన్నమాట. మిరియాలు ఎందుకు పెట్టాలండి అంటే కనుక మిరియాలండి కొన్ని రకాల ఇబ్బందులను తీసేసి డబ్బుని ఈజీగా మన దగ్గరికి చేరేలాగా ఉంటే ఈ పరిహారానికి ఇవి పనిచేస్తాయి అన్నమాట మిరియాలు. అందుకే కుంకుమ, పసుపు, ఉప్పుతో పాటు ఆ తర్వాత మిరియాలు, 5 రూపాయల బిల్ల ఇవన్నీ కూడా రాత్రంతా కూడా పెట్టుకొని తెల్లారిన తర్వాత ఏంటంటే కనుక 5 రూపాయల బిల్ల తీసి దానం చేసి ఆ ఉప్పు అదంతా కూడా ఏంటంటే పారే నీళ్ళల్లో పడేసుకోవచ్చు. లేదంటే ఒక చెట్టు మొదట్లో వేసేసుకున్నా మనకు మంచి ఫలితం అయితే వస్తుంది. మన జీవితం మారిపోతుంది. పౌర్ణమి కాబట్టి ఏది చేసిన అయితే బాగా సిద్ధిస్తుంది. అప్పు వెంటనే తీరిపోదండి. అప్పు తీరే మార్గాలు మనకు తెలుస్తాయి. ఆ మార్గాన్ని మనం ఎంచుకుంటాము. అందులో మనం ప్రయాణిస్తాము. ఆ అప్పుని తీర్చుకోగలుగుతాము. చిన్నపైన పెద్దప్పుకైనా ది బెస్ట్గా పనిచేసే రెమెడీ ఇది. ఖచ్చితంగా ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి. ఇలాంటి తిదివార నక్షత్రాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి. మీరు ఎప్పుడు చేసుకున్నా కానీ మీకు అధిక ఫలితాలు అయితే వస్తాయి. ఆ ఫలితాల ద్వారా మీరు మంచి లాభాలను పొందుతారు. దైవానుగ్రహాన్ని కలిగించుకోగలుగుతారు. అలానే మీ జీవితాన్ని మీరే మీ చేతులతో మార్చుకోగలుగుతారు.